దొంగోళ్ళంటే ఎంత హుషారుంటారులా. కొట్టేయాలనుకున్న సొమ్ము ఏడుంది, ఏ ఇంట్లో ఉంది, ఆడేవాళ్ళన్నా ఉన్నారా, సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతామా అని గిసొంటి ముచ్చట్లన్నీ ఒకటికి 10 మాటలు చూసుకుంటారు. అంత ఓకే అనుకున్నాక పోతారు, జట్న పుణ్యకార్యంగా అనిస్తారు. కానీ గి దొంగోళ్ళ లెవెల్లో శాతగానోళ్ళే ఉన్నారు. ఇక చూడుర్రి, ఒగ్గుళ్ళ దొంగతనం చేసి ఏం చేస్తుర్రో. అబ్బా, దొంగలంటే దొంగలే పొర్రి. పనిగల్ల మల్లయ్య పందిరేస్తే కుక్కతో కదలి కూలిపోయినట్లే ఉంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాడ్ది అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి గుళ్ళకొచ్చిర్రు గి దొంగలు. వచ్చడంటే అట్లిట్ల కాదు సుమా, కారేసుకొని మరీ వచ్చిర్రు. అంటే ఖరీదైన దొంగలు అనుకో రాదుర్రి. ఇక వచ్చింది హుండీని లేపేతానికి కాబట్టి బండిని ఓ కాడ పార్కింగ్ చేసి చక్కగా గుళ్ళ జొర్రిర్రు. మరి ఇక హుండీని గట్టి సలాకీలు పెట్టి తయారు చేయించిర్రో లేకుంటే అలా పైసలు బగ్గ ఉన్నాయో తెలియదు గాని పలగొడదామనంటే రాకపోయేటాళ్లకు ఎత్తుకుపోదామని చూసిర్రు. అనుకున్నదే ఆలస్యం, దాన్ని బయటికి బలిమీటికి తెచ్చిర్రు. అయితే హుండీ ఇద్దరు కలిసి లేపలేక ఆపు సోపాలు పడ్డారు. షెరో దిక్కు తగిలి దొల్లించుకుంటా కొద్ది దూరం తెచ్చిర్రు. ఇక జర్రంతా అట్లనే బొర్రించుకపోతే వెళ్ళిపోతాం అని అనుకుర్రు గాని అదెంతకు జరుగుతలేదు. దీంతో గా దొంగోడు ఏం దొంగతనమో ఏమో ఎవరన్నా చూస్తే ఒళ్ళుకు సున్నం పెట్టేటట్లుండ్రు. నువ్వు రాయే ఊకే పోదాం అనంటే ఏ జర్ర ఉండవా, నీకేడ తొందర అనగానే అవుతుందా, ఇక్కడ దాకా బొర్లించుకొని వచ్చి నడమల్నే ఇడిచి పెడితే ఇంతసేపు పడ్డ కష్టం ఒట్టిదైతది. నోటికాడ బుక్క షెడగొట్టుకు అన్నట్లు అర్ధమరాత్రి చెమట తీసింది గి దొంగక్క. గిట్ల బొక్కలు కొరికే సలిలా గిత్తి పలవడే బదులు పొద్దుందాకా ఏ రాళ్ళలో రప్పలో బొర్లిచ్చే కూలికి పోయినా మహారాజుగా తిని బతకొచ్చు అని ఎరకలేదో, లేకుంటే హుండి కొట్టేస్తే ఉత్తగా కూర్చొని తిరొచ్చు అని అనుకున్నారో ఏమో గాని కారేసుకొని వచ్చి మరీ దొంగతనం చేయబోతుంటే గల్లపెట్ట సప్పుడిని చుట్టుపట్టోళ్ళు లేచొచ్చి పట్టుకొని 2 సపరిచ్చి కుబీర్ పోలీసులకు పట్టించిర్రు. అంతేకాదు మొన్న నడమ కూడా బైన్సా మండలం యజ్ఞం రామ్లవారి గుళ్ళె హుండీ ఖాళీ చేసింది కూడా వీళ్ళేనట. కానీ చూడుర్రి, దున్నపోతులోనే ఉన్నారు. ఆయంకల ఏదైనా కష్టం చేసుకొని బతకక ఎందుకు దొంగ బతుకు, ఏది శాత కాకుండా గుడిమెట్ల మీద కూర్చొని అడక తినాలే, గిదేం బుద్ధి అని తిడతా ఊర్రు గీ ముచ్చటిన పబ్లిక్.